నమస్కారం. మన ఊరి సాంప్రదాయం ప్రకారం మన ఊళ్ళో జరిగే ఉత్సవంలో మన ఊరికి చెందిన వారే నాటకాలని వేస్తారు. ఆ ప్రకారం గత 7 సంవత్సరాలుగా కిట్టి వాడి బృందం వారే నాటకాలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం జరగబోయే ఉత్సవంలో మన ప్రసన్న వాడి బృందం వారు నాటకాలు వెయ్యాలని అనుకుంటున్నారు. నగరానికి వెళ్ళి పనిచేస్తున్నారన్నందువల్ల వాళ్ళు ఈ ఊరికి చెందినవారు కాదంటారా ఏంటి కిట్టి? వాళ్ళెందుకు నాటకం వేయకూడదంటున్నావు? ఇంకేముంది నాగన్నా, పంచాయతీ మొదలెట్టడానికి ముందే మొత్తం మీరు తీర్పు చెప్పేసినారుగా. ఇలా చెప్పడానికి ఈ పంచాయతీలు ఎందుకు? ఊళ్ళో పెద్ద మనసుందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి మర్యాద? మాకు తెలుసు, ఆపరా. నేను చెప్పిందేమీ తీర్పు కాదు. పంచాయతీ ఏమనుకుంటుందో అదే చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది ఇక్కడికి వచ్చి చెప్పు. ఆ తర్వాత పంచాయతీ నిర్ణయం తీసుకుంటుంది. ఊరు జాతరలో నాటకం వేయాలంటే అదేది పిల్లలాడే ఆట కాదు. పంచాయతీ చుట్టూ ఉన్న అన్ని గ్రామాల కంటే మన ఊర్లోనే నాటకాలు వేస్తారు. మన ఊర్లో నాటకం చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది వస్తా ఉంటారు. ఈ రోజు మనకి ఇంత మర్యాద దక్కుతుందంటే అందుకు మన పూర్వీకులు ముత్తాతలే కారణం నాగన్నా. అలాంటప్పుడు చిన్న వయసులోనే ఊరు వదిలిపెట్టి ఏదో సిటీలో పోయి బతుకు తెరువు కోసం కూలి పని చేసుకునే వీళ్ళు ఈ నాటకం కళ్ళ గురించి ఏం మాట్లాడతారో దాని గురించి ఏమీ తెలియని వీళ్ళు రేపు వీళ్ళిష్టం వచ్చినట్టు నాటకం వేసి వెళ్ళిపోతే మన ఊరి పరువు గాల్లో కలిసిపోవడం మేము చూస్తూ ఊరుకోం. మన కిట్టి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందయ్యా. మన ఊర్లో నాటకం వేషాలు వేయాలంటే మన ఊరు వాళ్ళైతే మాత్రం సరిపోదు. ఈ నెలగా మన గౌరవాన్ని కాపాడుతున్నాం కదా, అలా కాపాడుతున్న వాళ్ళై ఉండాలి. ఈ ఊరు గురించి, ఈ ఊరు ప్రతిష్ట గురించి అంతా తెలుసుకున్న వాళ్ళే వచ్చే సంవత్సరం జాతరలో మన పేరుని కాపాడతారనే నమ్మకం నాకు లేదు. మా ప్రెసిడెంట్ అయ్యా చెప్పేది కూడా కరెక్టే. ఈ మూర్ఖులందరూ ఏం చేస్తారో ఏంటో, కథలో ఒక లైన్ కూడా తెలియదు వాళ్ళకి. చాలు ఆపరా, మేం వేషాలు వేసి గెలవలేమని ఎవరు చెప్పారా? నువ్వు చించేస్తావా? అసలు చూడ్డానికి మీ దగ్గర ఏముందిరా? ఒకవేళ ఉంటే ఏదో ఒక పాట పాడండ్రా, నేను వింటాను. ఏ షావుకార్ అబ్బాయి, ఏదో ఆ సరస్వతీదేవి వచ్చి నీ నాలుగు మీద నాట్యం ఆడుతున్నట్టుగా మాట్లాడుకో. పాటే కదా, ఇప్పుడు చూడరా మన ఆది ఎలా పాడతాడో చూడు. అందరూ వీడి పాట వినండి. ఒరే ఒరే, నేను పాడుతున్నది నీవెప్పుడు రా విన్నావు? ఇదేవి పెద్ద విషయం కాదురా. ఇదేమన్నా కష్టమా ఏంటి? మన స్కూల్లో చదివేటప్పుడు ఏదేదో పాటలు పాడేవాడు కదా, అలాగే ఒక పాట పాడేరా. పాడు పాడు అంటే నా దగ్గర పాడడానికి ఏముందిరా? ఏమిట్రా చెవులు తెరుచుకొని మరి వినమన్నావు? త్వరగా పాడండి. అరే కొంచెం ఉండవయ్యా, వాడి బుర్రలో లక్షల కొద్దీ పాటలు ఉన్నాయి. ఏ పాట వదలాలో వాడు డిసైడ్ చేసుకోవాలి కదా. అరే చాలా ఎక్కువగా సీన్ వేస్తున్నాను, కొంచెం పాడరా. ఆఖరిలో నన్ను వచ్చేసింది, ఇప్పుడు పాడేస్తాడు. ఎవరాదే? ఏ వచ్చిందయ్యా మీకు? ఇక్కడికి వచ్చి త్వరగా పాడండి అయ్యా. పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటిదే. పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటిదే. పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటిదే. ఏంట్రా మావా, అందరూ మనల్ని అదో రకంగా చూస్తున్నారు. చెత్తనా కొడుకులారా, పురాణాల గురించి పాట పాడమని చెప్తే పిల్లల గురించి పాట పాడుతున్నారేంట్రా మీరు? వీరిని మనం ఇలాగా వదిలేస్తే మన ఊరు పేరుని రేపొద్దున గాల్లో వదిలేస్తారు. ఈ నాటకం వెయ్యాలా వద్దా అన్నది పంచాయతీ నిర్ణయం తీసుకుంటుంది. ఇలా చూడండి, కిట్టి చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మీరు నాటకం వేస్తానని చెప్పి రేపు నాటకాలు వెయ్యకపోతే పక్కూరోళ్ల ముందు మన ఊరు పరువు పోతుంది. అప్పుడేం చేయాలి? మీరు చెప్పేది మేము ఒప్పుకుంటాం నాగన్నా. ఇప్పుడు మాకు నాటకం అంటే ఏంటో తెలియకుండా పోవచ్చు, కానీ ఇంకా సంవత్సరం టైం ఉంది. ఎంత కష్టమైనా సరే దాన్ని మేము నేర్చుకుని తీరుతాం. ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి నాటకం వేసే హక్కు ఉందన్నా. కళ అన్నది ఎవడి అబ్బసొత్తు కాదు. ఇక్కడ పుడితే సరిపోదరా, ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటూ ఉండాలా. వాళ్ళే నిజమైన ఈ ఊరోళ్ళు. ఒక సంవత్సరంలో మీరు నాటకం వేయడం నేర్చుకుంటారంటే ఏంటి గ్యారంటీ? రేపెక్కడి నుంచి ఒకడు బయటికి వెళ్ళిపోతే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటుకి వెళ్ళిపోతారు. మీరెలారా నాటకాలు వేస్తారు? కళ అనేది ఎవడబ్బ సొత్తు కాదు బే, కానీ అది మాలాంటోళ్ళే నేర్చుకోవడం కుదురుద్ది. మీ వల్ల కుదరదు. ఇలా చూడు నాగన్నా, వీళ్ళు సిటీకి వెళ్ళి నాటకం నేర్చుకుని వస్తారనే నమ్మకం నాకు లేదన్నా. మన గ్రామ ప్రజల సాక్షిగా వాళ్ళ తరపు నేను మాట్లాడుతున్నా. వచ్చే సంవత్సరం జాతరలో వీళ్ళు ఏ కారణం చేతనైనా నాటకం ఆడటానికి కుదరదు. అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడేంటి
మేము సిటీకి వెళ్ళి నాటకం నేర్చుకుంటామా లేదా అన్నది మీకు డౌట్గా ఉంది. సరే, వచ్చి ఏడాది తిరునాళ్ళు ముగిసే వరకు మేమందరం ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి ఊరు గుడిలో నాటకం ఎలా వేయాలో నేర్చుకుంటాం. అప్పుడు కూడా మీ ఎవరికి నమ్మకం రాలేదంటే నాటకాన్ని మేము మర్చిపోతాం. సరే సర్లే చేస్తున్నారు కదా. చేద్దాం. ఏం చేస్తారో తెలుసు కదా. సరే ఇవ్వండిలే, త్వరగా ఇవ్వండి. ఇలా చూడండి, ప్రసన్న చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. మన ఊరి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చే సంవత్సరం ఉత్సవం వరకు వాళ్ళు ఇక్కడే ఉండి నాటకాన్ని నేర్చుకుంటున్నారంటే దీంట్లో పంచాయతీకి ఊరి ప్రజలకు సమ్మతమే. దీనికి మీరేమంటారు? ఒక సంవత్సరం ఎందుకు, వీళ్ళంతా ఇక్కడ ఒక్క నెల ఉంటే సరిపోద్ది. వీళ్ళు నాటకం వేయడానికి మేమే దగ్గరుండి స్టేజ్ ఏర్పాట్లు చూస్తాం. అయితే నువ్వు స్టేజ్ని రెడీ చేసి పెట్టు. వచ్చే ఏడాది మన ఊరిలో నాటకం అంటూ జరిగితే అది మాదే అయి ఉంటుంది. అయితే సరే, అందరినీ ఆ నరసింహస్వామి కాపాడాలి. నమస్కారం. అందరూ ఇక బయలుదేరండి.